హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కొత్త పిఆర్సీ ఫిట్మెంట్ పై సంచలనం, కీలక ఆదేశాలు జారీ. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటు, దాని సిఫార్సులపై చర్చ ఊపందుకుంది. ప్రస్తుత 7వ వేతన సంఘం సిఫార్సుల కాలపరిమితి సమీపిస్తున్న కొద్దీ నూతన వేతన సంఘం ద్వారా తమ జీతభత్యాలు గణనీయంగా పెరుగుతాయని ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. మోదీ ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే కొన్ని సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై అంచనాలు పెరుగుతున్నాయి. 8వ వేతన సంఘం ఆవశ్యకత, కాలపరిమితి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సవరించడానికి వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీ. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సవరణలు చేస్తారు. 7వ వేతన సంఘం ముగింపు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం సిఫార్సులు డిసెంబర్ 31, 2025 నాటికి ముగియనున్నాయి. 8వ వేతన సంఘం అమలు అంచనా. దీని ప్రకారం 8వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుండి అమల్లోకి రావాల్సి ఉంటుంది. అప్పుడే ఉద్యోగులు, పెన్షన్లు, వేతనాలు, పెన్షన్లలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగులు ఎదురుచూపులు మరియు డిమాండ్లు. నూతన పే కమిషన్ను ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని ఉద్యోగ సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా వేతన సవరణలో కీలక పాత్ర పోషించే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో తమ డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి రూపంలో అందజేశారు. కీలక అంశాలు: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మరియు డిఏ విలీనం. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇది ఉద్యోగి యొక్క పాత మూల వేతనాన్ని, బేసిక్ పే, కొత్త వేతన స్కేల్లోకి మార్చడానికి ఉపయోగించే ఒక గుణాంకం, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటారు. ఇది ఎక్కువగా ఉంటే వేతనాల పెంపు అంత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి: 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. దీని ప్రకారం లెవెల్ 1 ఉద్యోగి కనీస ప్రాథమిక వేతనం 18,000గా ఉంది. ఉద్యోగుల డిమాండ్: ఉద్యోగ సంఘాలు ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను కనీసం 3 లేదా 3.68% పెంచాలని కోరుతున్నాయి. ప్రాముఖ్యత: 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ఎంతగానో నిర్ణయిస్తారనేది ఉద్యోగుల జీతాల పెంపులో అత్యంత కీలకంగా ఉన్నది. కరువు భత్యం, డిఏ విలీనం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం, డిఆర్ఎస్ అలవెన్స్ 50% మార్కును దాటినప్పుడు దానిని మూల వేతనంలో విలీనం చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియే. ప్రస్తుతం డిఏ అనేది 50% దాటింది. 8వ వేతన సంఘం సిఫార్సుల ముందే లేదా సిఫార్సుల భాగంగా ఈ 50% డిఏను మూల వేతనంలో అంటే బేసిక్ పేలో విలీనం చేసే అవకాశం బలంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న 18,000 కనీస బేసిక్ పే అనేది 50%, బేసిక్ పేకు 50% కలిపితే 9,000 అవుతుందన్నమాట. సో ఈ యొక్క 50% అనేది కలిపినప్పుడు 9,000 అదనంగా పెరిగి 18,000 కాస్త 27,000 అయ్యే అవకాశం ఉంది. వేతనాల పెంపు అంచనాలు. డిఏ విలీనం జరిగి కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను వర్తింపజేసే వేతనాలు ఎలా పెరుగుతాయో చూద్దాము. డిఏ విలీనం తర్వాత బేసిక్ 27,000, అలాగే కొత్త బేసిక్ సుమారు 69,390 కావచ్చు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3%, సో కొత్త బేసిక్ ప్రకారం సుమారుగా 81,000 కావచ్చు. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.68% వర్తిస్తే ఈ కొత్త బేసిక్ పే సుమారుగా 99,306 రూపాయలు కావచ్చు అనమాట. సో ఈ గమనిక ఏంటంటే, పై లెక్కలన్నీ కేవలం కనీస వేతనం, డిఏ విలీనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనే 3 అంశాలపైన ఆధారపడి ఉంటే ఉదాహరణగా మాత్రమే అయితే తెలియజేయడం జరిగింది. అసలు పెరుగుదల వేతన సంఘం సిఫార్సులు ప్రభుత్వ నిర్ణయం పైన మాత్రమే ఆధారపడి ఉంటాయి, గమనించగలరు. ఇక 8వ వేతన సంఘం ఏర్పాటు, డిఏ విలీనం, అధిక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వంటి అంశాలు కార్యరూపం దాల్చితే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఈ వేతన సవరణకు ఉద్యోగులకు ఎంతగానో అవసరం. సో ప్రభుత్వం త్వరలో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లు ఆశతో ఎదురుచూస్తున్నారు. రాబోయే కాలంలో దీనిపై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటనలు వెలువడే అవకాశము ఉంది.